హలో అండి. దిస్ ఈస్ తిరుమల్ ఫ్రమ్ జేఎస్ఆర్ఎం కన్సల్టెన్సీ. ఈసారి నేను రష్యన్ వర్క్ వీసాలు మీ ముందు తీసుకొస్తున్నాను ఈ పొద్దు. సో బేసిక్గా వీటికి టైం లైన్ వచ్చేసి వితిన్ 20-25 డేస్లో మనకి వీసా అనేది స్టాంపింగ్ పడుతుంది అనమాట మన పాస్పోర్ట్ మీద. వీటికి రిక్వైర్డ్ డాక్స్ వచ్చేసి మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్స్ వచ్చి జస్ట్ పాస్పోర్ట్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అండ్ ఆల్సో యువర్ సిగ్నేచర్. జస్ట్ ఒక పేపర్ మీద ఆర్డర్స్ డిజిటల్ సిగ్నేచర్ అయితే పర్వాలేదు. ఈ మూడు కనుక మాకు సబ్మిట్ చేస్తే వితిన్ 25 డేస్ ఆర్ 30 డేస్ లోపు మీకు వర్క్ వీసా అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. బేసిక్గా రష్యాలో ఎటువంటి సార్ట్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అంటే డిపెండ్స్ ఆన్ ద రెజ్యూమే. ఇప్పుడు అన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, లైక్ ప్లంబర్స్, లైక్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, అండ్ ఆల్సో ఫ్యాక్టరీస్లో, వేర్ హౌసెస్లో. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రెజ్యూమే. మీ రెజ్యూమ్ బట్టి మీకు జాబ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో దీనికి బేసిక్ శాలరీ వచ్చేసి ఆన్ అండ్ యావరేజ్గా ఒక 60,000 అవుతుంది. 60,000 దాకా వస్తుంది. ఫస్ట్ ఇనీషియల్ 3 months మాత్రం 60,000 వరకు మీ ఎంప్లాయర్ మీకు ఇస్తారనమాట. దట్స్ ద ట్రేడ్ వీ హ్యావ్ డన్. అండ్ ఆఫ్టర్ 3 months మనకి ప్రాబ్లీ ఒక 80,000 దాకా వస్తుంది. అండ్ దీనికి వచ్చే బడ్జెట్ వచ్చేసి ప్రాబ్లీ ఒక 3 lakhs or 3,10,000 అవుతుంది అనమాట. అండ్ ద గుడ్ పార్ట్ ఈస్ దట్ మనం ఇక్కడ ఇనీషియల్గా రూపాయి కూడా ఛార్జ్ చేయము. ఏదైనా ఉంటే ఆఫ్టర్ వీసానే పేమెంట్. అండ్ దిస్ ఇస్ వెరీ గుడ్ పార్ట్. అండ్ చాలామంది మీకు ఎవరు చేయరనమాట. ఇనీషియల్ పేమెంట్ ఒక 50,000 1 lakh తీసుకుంటారు ఇటువంటి సార్ట్ ఆఫ్ వర్క్ వీసాకైనా. కానీ మనం ఇక్కడ ఇటువంటి 1 rupee కూడా ఛార్జ్ చేయము. ఏదైనా ఉంటే ఆఫ్టర్ వీసా మాత్రమే ఉంటుందన్నమాట. బట్ ఫిజికల్గా మాకు మీ సైడ్ నుంచి కావాల్సింది ఏంటంటే మీ పాస్పోర్ట్ ఒకటి కావాలి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పక్కా కావాలన్నమాట. బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 15th అని స్టార్ట్ చేస్తే ప్రాబ్లీ February 15th కల్లా మీ వీసా వచ్చింది. ఫస్ట్ అంటే 2 categories ఉంటాయి అనమాట. వీటిలో కూడా డైరెక్ట్గా వర్క్ వీసా వస్తుంది, ఆర్ ఎల్స్ ఫస్ట్ మనకి బిజినెస్ వీసా వేస్తాం అనమాట. అక్కడికి వెళ్ళిన వితిన్ 10 days ఆర్ 1 weekలో వర్క్ వీసా కన్వర్ట్ చేస్తాము. డైరెక్ట్గా మీరు ఫ్యాక్టరీస్ ఆర్ మీరు చెప్తున్నా కదా మీకున్న రెజ్యూమ్ బట్టి మేము మీకు జాబ్ చూపిస్తామన్నమాట. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఏముండదండి వీటికి. ఎంత ఏజ్ ఉన్నా 45, 50, 60 years దాకా ఎంత ఏజ్ ఉన్నా కానీ మీకు వీసా ఇప్పించే బాధ్యత మాది. అండ్ ఆల్సో దీనికి టైం లైన్ అంటే ఫస్ట్ ఇనీషియల్గా 1 year ఉంటుంది. తర్వాత నుంచి మీకు వీసా రెన్యువల్ ఉంటుంది. మీ ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో అతనే మీకు ప్రతి ఇయర్ వీసా రెన్యువల్ అవుతారు. బట్ ఎక్స్టర్నల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఎటువంటి రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదనమాట. ద మెయిన్ అండ్ గుడ్ పార్ట్ ఈస్ దట్ ఆఫ్టర్ వీసానే మీకు పేమెంట్ ఉంటుంది. అందరూ అనుకోవచ్చు, అన్న 60,000 కదా అంటే 60,000 కూడా సంపాదించిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అంటే నేను ఏదో తక్కువ చేసి మాట్లాడలేదు, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. నాకు తెలుసు, ఫిజికల్గా నేను కళ్ళ ముందు చూస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది. 60,000 అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ టు ఎర్న్ 60,000 అండ్ సేవ్ 60,000. 60,000